కానీ నేను ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు ఈశ్వరరెడ్డి గారిని. అతని బావ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. రాజకీయాల సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చేసినట్టు వ్యక్తిగతంగా చేసి కఠినంగా శిక్షించే చర్యలు తీసుకొని ప్రశంసలు ప్రజల నుంచి కూడా అందుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా చేయడం పైన నుంచి కూడా. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు సాయంకాలం ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత చాలాసేపు రాత్రి ఇవన్నీ వెంటనే చెప్పడం టీవీలో నేను అన్ని చూశాను కూడా. చూసి వచ్చేది కూడా ఇవన్నీ కూడా ఎస్పీ గారు ఇవన్నీ కూడా వెంటనే కూడా ఉదయమే, అది కూడా ఉదయమే, రాత్రి నేను సాయంకాలం అరెస్ట్ చేస్తే మార్నింగ్ కాలం చూసేసి వెంటనే చెప్పడం, ఇంకా కూడా విచారిస్తున్నాం, ఇంకా దోషులు ఉన్నారని చెప్పడం, ఒకటే చేసినాడు అని చెప్పడం, ఇవన్నీ చూస్తా అంటే ఇవన్నీ కూడా అనుమానాలకు కూడా తావిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఓ పెద్ద కుట్ర జరుగుతుంది రాజకీయంగా కూడా. ఈరోజు కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన వారు కానీ, వారి నాయకుడు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ, మోడీ పార్టీ వారు కానీ, వీరందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేలుతో నిర్మూలించాలని చెప్పేసి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల్లో కూడా ప్రతిష్టను తగ్గించాలని చెప్పేసి, రాజకీయాల్లో ఇతన్ని ఉండని కూడా చేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది. నేనేదో ఇది ఆరోపణ చేయలేదు. స్వయంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2-3 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అనర్హుడు, ఇతన్ని రాజకీయాల్లో ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నిర్మూలించాలా అని చెప్పేసి పదే ప్రకటనలు కూడా చేస్తున్న విషయాన్ని అన్ని ప్రకటనలో కూడా వస్తున్నాయి, అన్ని టీవీల్లో కూడా వచ్చేసినాయి, వార్తాపత్రికల్లో ప్రతాక శీర్షికల్లో కూడా వచ్చేసాయి. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మతాన్ని కూడా రెచ్చగొట్టి తిరుపతిలో దాంట్లో కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. అట్లాగే నిన్న కూడా ఇప్పుడు కూడా వెంటనే కూడా ఇంకా పేరు చెప్తానే ఒక అర్ధ గంట లోపలనే విజయవాడలో కూడా మళ్ళా వేరే వరదల గురించి మాట్లాడుతూ నేను వెంటనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను ఇక్కడ వచ్చేసి అనంతపురంలో వచ్చేసి నిన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని చెప్పేసి ఇవన్నీ మాట్లాడము, ఇవన్నీ చూస్తుంటే ఒక్క కుట్రతో అన్నీ కూడా ఏది జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఇన్సిడెంట్ జరిగినా వారు జరిగినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జరిగిందని వ్యక్తిగతంగా మాట్లాడడం నిజం కూడా ఎక్కడికన్నా నేను చూడలేదు. దాదాపుగా 40-35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను కూడా. నేను ఫస్ట్ టైం ఎంపీ అయిపోయి దాదాపుగా 30 సంవత్సరాలుగా వస్తుంది, కానీ ఎప్పుడు కానీ ఇటువంటి చూడలేదు, ఇటువంటి వాతావరణం కూడా చేయలేదు. ఈ 3 నెలలు జరుగుతున్న వాతావరణం కూడా. ఎందుకంటే కుట్రలు చేయడం, రాజకీయాల్లో అతను ఎవరైతే వద్దనుకుంటారో అతను పూర్తిగా కూడా రాజకీయాల్లోంచి కూడా చేసే దాంట్లో, ఎందుకంటే అతనికి వెన్నతో పెట్టిన బుద్ధి అనమాట చంద్రబాబు నాయుడు గారు. గతంలో అనేక కూడా ఉన్నాయి. అంతెందుకు వేరే పార్టీలో ఉండేవాడిని తెలుగుదేశం పార్టీ ఎవరైతే స్థాపించారో, ఎవరైతే ప్రారంభించారో, ఎన్టీ రామారావు గారు కూడా అల్లుడు కాబట్టి అతన్ని జనరల్ సెక్రటరీ చేసి స్వయంగా కూడా ఆర్థిక శాఖ కూడా ఇచ్చేసి మంత్రిగా చేస్తే ఆ ముఖ్యమంత్రి పదవి కోసం తన మామను కూడా ఎలా దించేశాడో, ఎలా కుట్ర చేశాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు.